नमः शिवाय। మాకు పుత్రుడు కలిగాడు శంకర, తమరు పరమ కృపాళువులు. భద్రాయు, భద్రాయు, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు భద్రాయు. ఇది ఎటువంటి కృపాలీల ప్రభు! ఒకవైపు జన్మ, మరోవైపు మరణం. ఓ శంకర, ఇది ఎలాంటి విచిత్ర పరిస్థితి! ఓం నమః శివాయ. ప్రణామం పార్వతీమాత. మాత, పరమేశ్వరుడు ఎక్కడున్నారు? ఎవరో తమ భక్తుని పిలుపు విని స్వామి అకస్మాత్తుగా అదృశ్యులయ్యారు. వారు నాకు ఏమీ చెప్పనేలేదు. నారాయణ నారాయణ. శివలీలా రహస్యం తెలుసుకోవడం కఠినమైనది మాత. ఈ నిజం మీకు బాగా పరిచితమైనదే కదా. నాకేమీ అర్థం కావటం లేదు. స్వామి నాతోనూ ఇలాంటి విచిత్ర లీలలు ఎందుకు చేస్తూ ఉంటారో. నన్ను తనతో తీసుకుని వెళ్తే నేనేమైనా భక్తులకు సహాయం చెయ్యకుండా ఆపేదాన్నే? నారాయణ నారాయణ. మాత, తమకు పరమేశ్వరుని యొక్క ఈ శివలీలలు సుపరిచితమైనవే కదా. దానికై తమరు రోషపడవలసిన అవసరం ఏమీ లేదు. మరిక తమరు సాక్షాత్తు శక్తి స్వరూపిణి. కృపతో తమ దివ్య దృష్టితో చూసి నాకు కూడా చెప్పండి, ఆ పరమేశ్వరులు ఈ సమయాన ఎక్కడున్నారు? వద్దు, దాని అవసరం ఏమీ లేదు. వారు ఎక్కడ ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలనే కోరిక నాకేమీ లేదు. మాత, భక్తుల పిలుపు విని శివశంకరులు అనేక సమయాల్లో వెళుతూ ఉన్నారు. దీనిలో విచారపడవలసిన అవసరం ఏమిటి? నారదా, చూస్తున్నాను ఈ మధ్య నీవు ప్రతిసారి స్వామి పక్షంలోనే మాట్లాడుతున్నావు. ఇంకా నాకు ఉపదేశాలిచ్చే సాహసం కూడా చేస్తున్నావు. శివ 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 శివ. మాత, నేను తమ చరణ సన్నిధిలో ఒక తుచ్చ సేవకుణ్ణి. మరిక తమరికి ఉపదేశాలిచ్చే దుస్సాహసం ఎలా ఉంటుంది నాకు? చాలు చాలు, ఇప్పుడేమీ చెప్పకు. నాకు తెలుసు నువ్వు ఏమి చెప్తావు. మాత, నేను పరమేశ్వరునికి ఒక మాట చెబుదామని వచ్చాను. వారు నాకు అప్పగించిన కార్యాన్ని పూర్తి చేసి వస్తున్నాను. ఇదే విషయం చెబుదామని ఇక్కడికి వచ్చాను. వారికి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. వారికి ఎల్లప్పుడూ ప్రతిదీ తెలుస్తూనే ఉంటుంది. ఈ నిజం నీకు తెలియదా ఏమిటి? నారాయణ నారాయణ. తెలుసును మాత, నాకు బాగా తెలుసును. కానీ ఏం చేయను, నా స్వభావం ఎన్నడూ మారదు కదా. నేను యథాశక్తి ప్రయత్నం చేసిన పిమ్మట కూడా ఇక్కడకు రాకుండా నన్ను నేను ఆపుకోలేకపోయాను. నాకిక సెలవిప్పించండి. ఓం నమ శివాయ. నారాయణ నారాయణ. భద్రాయు, నా పుత్ర భద్రాయు, నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయావు? నన్ను వదిలి నువ్వు వెళ్ళవద్దు. నువ్వు లేకుండా ఎలా జీవిస్తాను? వచ్చే భద్రాయు, తిరిగి వచ్చేసేయ్. భం భం శివశంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పుత్రి, నువ్వు వృధాగా విలపిస్తున్నావెందుకు? నీ పుత్రునికి ఏమీ కాలేదు. యోగి మహాశయ, నా పుత్రుడు భద్రాయు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఒక వైద్యుడు గారు ఇంతకు ముందే వచ్చి చెప్పి వెళ్ళారు. చూడండి, ఇదిగో చూడండి. శివుని మీద భారం వేయి పుత్రి. అప్పుడప్పుడు జీవంతో ఉన్న వ్యక్తి కూడా మృతుడుగా కనిపిస్తాడు. వైద్యుడు గారికి భ్రమయ్యుంటుంది పుత్రి. చూడు, నీ బాలుడు జీవించే ఉన్నాడు. జీవించి ఉన్నాడా? నేనెప్పటి నుంచో పక్కనే కూర్చున్నాను. వీడు జీవించున్నట్లుగా నాకు తెలియకుండా ఉంటుందా? నీవు ఎంతో శోకంలో మునిగిపోయి అంతా కూడా మరచిపోయావు.
కొంచెం పిలిచి చూడు ఒక మాట. భద్రాయు, భద్రాయు, నా భద్రాయు జీవితుడయ్యాడు, నా భద్రాయు జీవితుడయ్యాడు. యోగి మహాశయ, యోగి మహాశయ, ఇది మీ యొక్క మహిమయే. నా మృతపుత్రుడు జీవితుడయ్యాడు. నేను కేవలం స్పృశించి ఇతన్ని సచేతనుని చేశాను. నీ పుత్రుడింకా జీవించే ఉన్నాడు. భద్రాయుడై ఇతడు సమయానికి ముందు ఎలా చనిపోగలడు? నీ పుత్రుడు దీర్ఘాయుష్కుడు. ఇతని భవిష్యత్తు ఉజ్వలమైనది. ఓం నమ శివాయ ధారావాహికను వీక్షించండి. వెండి వెన్నెల ప్రపంచం సికింద్రాబాద్ అక్షయ జ్యువెలర్స్ వారు అందించే వెండి నాణాన్ని ప్రతిరోజు గెలుచుకోండి. ఈనాటి మా ప్రశ్న: శివ కృప ద్వారా తిరిగి జీవం పొందిన సుమతి పుత్రుడు ఎవరు? ఏ వజ్రాయువు, బి భద్రాయువు, సి దీర్ఘాయువు. సరైన సమాధానాన్ని ఓఎంఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఎపిసోడ్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, సరైన సమాధానాన్ని టైప్ చేసి 5600-635 కి SMS చేయండి. ఓం నమః శివాయ.